హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ 1 నుంచి బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తులు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాలలో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తెలిపారు. డిగ్రీలో 60% మార్కులతో పాటు ఈ ఏడాది జూలై 1 నాటికి 35 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులని, కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఈపాస్ వెబ్సైట్ను సందర్శించాలని వివరించారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు 70% హాజరు తప్పనిసరి. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి పాఠశాలలో 70% హాజరు లేకుంటే 12వ తరగతి పరీక్షలు రాయడానికి సిబిఎస్ఈ అనుమతించదు. ఈ మేరకు తాజాగా జరిగిన సిబిఎస్ఈ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, వైద్య విద్యా లక్ష్యంతో కేవలం 12వ తరగతి పరీక్షలు రాసేందుకే కొంత డబ్బు ముట్టజెప్పి డమ్మీ పాఠశాలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే 12వ తరగతిలో 75% హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనిఖీల సమయంలో పాఠశాలల రిజిస్టర్లలో హాజరైనట్లు ఉండి అక్కడ విద్యార్థులు లేకున్నా వారిని తుది పరీక్షలు రాయడానికి అనుమతించరు. అలాంటి వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా పరీక్షలు రాసుకునేలా అవకాశం కల్పిస్తారు. అందుకు ఆ సంస్థ అధికారులతో కూడా చర్చించి విధి విధానాలను రూపొందించనున్నారు. అయితే రాష్ట్రంలోని ఇంటర్మీడియట్లో కూడా 70% హాజరు నిబంధన ఉన్నా దాన్ని ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జేఈఈ మెయిన్స్ తేదీలలో మార్పులు. ఏప్రిల్ 2 నుంచి జరగాల్సిన పరీక్ష అదే రోజు సిబిఎస్ఈ పరీక్ష 2 ఎలా రాస్తామంటున్న విద్యార్థులు. జేఈఈ మెయిన్స్ 2 పరీక్ష తేదీలు మారే అవకాశం కనిపిస్తుంది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీలలో రెండో విడత జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను శనివారం విడుదల చేస్తామని NTA ప్రకటించింది. అయితే ఇదే రోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్ష ఉంటుంది. సిబిఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 2న లాంగ్వేజెస్, 3న హోమ్ సైన్స్, 4న ఫిజియాలజీ ఉంటుంది. సిబిఎస్ఈ పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగుతుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మరో షిఫ్ట్ సాయంత్రం 3 నుంచి 6 వరకు ఉంటుంది. దీంతో సిబిఎస్ఈ పరీక్ష రాసే విద్యార్థులు జేఈఈ మెయిన్స్కు హాజరయ్యే అవకాశం లేకుండా పోతుంది. లేదా మెయిన్స్ రాసే విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షను వదిలేయాల్సి ఉంటుంది. పలువురు విద్యార్థులు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శుక్రవారం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్ష మార్పు లేదా ప్రత్యామ్నాయాలపై నిర్ణయం ప్రకటించాలని కేంద్రం NTAకి సూచించింది.